గత వీడియోలో మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, HbA1c టెస్ట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేపించుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ టెస్ట్ల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేపించుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్ వల్ల మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని తెలుసుకోవచ్చు అనమాట. డయాబెటీస్ రావడానికి కారణమయ్యే సేమ్ పరిస్థితుల వల్లనే కొలెస్ట్రాల్ సమస్య కూడా వస్తుంది. చాలామందికి ఈ కొలెస్ట్రాల్ ఉన్నట్టు సిమ్టమ్స్ కూడా తెలియదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత అనేక రకమైన హార్ట్ సమస్యలు, రకరకాల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకునే ముందు 8 నుంచి 10 గంటల పాటు ఫాస్టింగ్ ఉండాలి. ముఖ్యంగా కొద్దిమంది ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ముందు రోజు రాత్రి ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఆల్కహాల్ తీసుకొని 8 to 10 hours గ్యాప్ ఇచ్చినా కూడా నెక్స్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వస్తాయి. మీరు అనవసరంగా కంగారు పడిపోతారు, భయానికి గురవుతారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే సీరం క్రియాటినిన్ అండ్ బ్లడ్ యూరియా నైట్రోజన్. ఈ 2 టెస్టులు ఏంటంటే మీ కిడ్నీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల కామన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే శరీర భాగం కిడ్నీ. ఈ కిడ్నీ పనితీరుని, అసలు మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి బేసిక్ టెస్ట్లు అనమాట. ఈ టెస్ట్లు ఎప్పుడైనా చేయొచ్చు, దీని ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ అవసరం లేదు. కానీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్. అలాగే మనం విటమిన్ బి అండ్ డి టెస్ట్లు కూడా చేయించుకోవాలి. ఈ విటమిన్ బి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో విటమిన్ బి లోపం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ విటమిన్ బి తక్కువ ఉండటం వల్ల మీ నరాలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే మీరు నరాలు దెబ్బతింటాయో మీకు పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. కాళ్ళ మంటలు, చేతుల మంటలు, తిమ్మిళ్ళు రావటం, కుచ్చుకున్నట్టు అనిపించడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి విటమిన్ బి టెస్ట్ చేసుకున్నట్టయితే ఒకవేళ మరీ తక్కువగా ఉంటే దానికి సంబంధించిన చికిత్స చేయడం ద్వారా మీ పెరిఫెరల్ న్యూరోపతిని మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే మరో ఇంపార్టెంట్ టెస్ట్ విటమిన్ డి. విటమిన్ డి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీకు విటమిన్ డి తక్కువ ఉంటుందో మీ ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవుతుంది, అలాగే ఇన్సులిన్ పనితీరు కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సరిపడా మోతాదులో విటమిన్ డి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్షియం టెస్ట్ కూడా చేయించుకోవాలి. సీరం కాల్షియం అంటారు. ఈ కాల్షియం కూడా మన ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వడానికి కానీ, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి కానీ ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. ఈ టెస్ట్లన్నీ చేయడం ద్వారా ముందు రాబోయే సమస్యలను ఐడెంటిఫై చేయొచ్చు. షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ చికిత్స కన్నా మేలు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోవాల్సిన ఇంపార్టెంట్ టెస్టులు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఇటువంటి టెస్టులు చేయించుకున్నారా? మీ రీడింగ్స్ ఏమున్నాయి కామెంట్ సెక్షన్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.